స్టార్ట్ చేసేద్దాము. యా గుడ్ ఈవినింగ్. నేను మీ నరహరి చొక్కర, పైథాన్ తెలుగు ట్రైనర్. మనం ప్రీవియస్ క్లాస్లో అయితే గనక డేటా కలెక్షన్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీస్ కోసం అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ లొకేషన్లో డేటాని మనం స్టోర్ చేయాలనుకున్నా, స్టోర్ చేసిన డేటాని మనం రీడ్ చేయాలనుకున్నా, అంటే డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నా, దాంట్లో ఇతరత్ర మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకున్నా, సింప్లీ వీ కెన్ సే దట్ డేటా మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ చేయడానికి మనం నేర్చుకున్నటువంటి ఈ డేటా కలెక్షన్స్ లైక్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీస్ కానీ మనకు ఉపయోగపడతాయి. అయితే వీటిపైన ఇంకా థరోలీ ప్రాక్టీస్ చేయడానికి, యాక్చువల్గా నిన్నటి దాకా మనం నేర్చుకున్నది రిలేటెడ్ విత్ డిక్షనరీస్ ఏంటి అంటే కనుక డిక్షనరీస్ని క్రియేట్ చేయడం కానీ, వాటిపైన కొన్ని మ్యానిపులేషన్స్ లైక్ చేంజెస్ చేయడము, అలాగే వాటి యొక్క కీస్, వాల్యూస్, ఐటమ్స్, కన్స్ట్రక్ట్స్ ఉపయోగించి దాంట్లో డేటా ఐటమ్స్ని రీడ్ చేయడము, అలాగే పాప్, పాప్ ఐటమ్, క్లియర్, డెల్ అట్లాంటి కన్స్ట్రక్టర్స్ లేదా కీవర్డ్స్ యూజ్ చేసి మనం డేటాని రిమూవ్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో మనకు తెలుసు కదా, డిక్షనరీస్కి వచ్చేపాటికి ప్రత్యేకంగా ఇది మీకు కీ మరియు వాల్యూ ప్యాటర్న్లో డేటా స్టోరేజ్ కానివ్వండి, డేటా రిట్రీవల్ కానివ్వండి చేయగలుగుతాం. సో మొత్తంగా కీ మరియు వాల్యూ పేర్ కాంబినేషన్స్ మనం ఐటమ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కీని మనం ఇండెక్స్గా అర్థం చేసుకుంటే, ఆ ఇండెక్స్ రిలేటెడ్గా వాల్యూ స్టోరేజ్ అనేది అక్కడ మనకి జరుగుతుంది. వాల్యూ ఐ మీన్ రీడ్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ, లేదా మన అన్నట్టు ఆ, దాన్ని మనం బయటికి తీసుకురావడం కానీ వీటి ఉపయోగించి మనం చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మనం డేటా స్టోరేజ్, అది కీ అండ్ వాల్యూ బేస్డ్లో డేటా స్టోరేజ్ అసైన్మెంట్ అనేది మనం డిజైన్ టైంలో చేసాం. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ని అసైన్ చేయడం ఎట్లాగో చూసాం. ఈవేళ మనం ఆ డేటా యాక్సెసిబిలిటీ అనేది, డేటా అసైన్ చేయడం అనేది రన్ టైంలో, ఇంకా చెప్పాలంటే మనం 1 సెకండ్ 1 మూమెంట్. సారీ, సో చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్. సో మన ఇంతవరకు కూడా డిజైన్ టైంలో డేటా అసైన్మెంట్ చేయడం జరిగింది. బట్ రన్ టైంలో కూడా ఎలా చేయాలో ఒకసారి మనం ఇవాళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అలానే డిక్షనరీస్ని మర్జ్ చేయడం, వేరియస్ డిక్షనరీస్ని ఒక సింగిల్ డిక్షనరీ కింద మర్జ్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బట్ అంతకంటే ముందు మనకి రెగ్యులర్గా మనం ఏదైనా ఒక లాంగ్వేజెస్ లైక్ సి కానీ, C++ కానీ, జావా, ఇతరత్ర ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా మనకి థరోలీ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే అర్రేస్ అని. అంటే అరేస్ అంటే మనం అక్కడ ఏం చెప్తున్నాం, బేసిక్గా సి లాంగ్వేజ్లో కనుక అరేస్ కోసం మనం చెప్పే డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. అంటే ఒకేలాంటి లక్షణాలు ఉన్నటువంటి వేరియస్ ఎలిమెంట్స్ని, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక నేమ్తో ఒక చోట కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం అరే అంటాం. అయితే పైథాన్కి వచ్చేపాటికి ప్రత్యేకమైనటువంటి అరేస్ అనేవి ఏమి ఇందులో లేవు, బిల్ట్ ఇన్ అరేస్ అనేవి ఇందులో ఏమి మనకి లేవు.
ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం వర్క్ చేసినటువంటి ఈ లిస్ట్స్ని మనం ఎరేస్ కింద చెప్పుకోవచ్చు. సో ఎరే అంటే ఏమంటున్నాము? ఎరే ఈజ్ ఏ స్పెషల్ వేరియబుల్ విచ్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్ విత్ అ సింగిల్ నేమ్. సో ఆ లిస్ట్స్ని మనం ఇక్కడ ఎరే కింద ట్రీట్ చేస్తే ఎరేస్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే అదే లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, వాల్యూ అసైన్మెంట్ కానివ్వండి, వాల్యూ ఎట్లా మనం యాక్సెస్ చేయాలి, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఒకవేళ ఆల్రెడీ సి++, జావా లాంగ్వేజెస్ తెలిసినటువంటి వాళ్ళు ఎరేస్ పైథాన్లో ఉంటాయా లేదా అనే దానికి క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఏంటంటే ప్రత్యేకంగా ఎరేస్ అనేవి పైథాన్లో ఉండవు. సో ఇప్పటి వరకు మనం వర్క్ చేసినటువంటి ఈ లిస్ట్ని మనం ఎరేస్ కింద ట్రీట్ చేస్తే సరిపోతుంది. I hope you understood, right? Okay, then we will come back to our dictionaries. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే సో ఫార్ మనం ఒక డిక్షనరీకి వాల్యూ అసైన్ చేయాలంటే మనం ఏం చెప్తున్నాము? డిక్షనరీ నేమ్ కీ కోలన్ దట్ వాల్యూ. ఆ విధంగా మనం వాల్యూ అసైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది, ఐటమ్ అసైన్మెంట్. బట్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాము. ఈ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే రన్ టైంలో ఇంకా చెప్పాలంటే యూజర్ ఇన్పుట్. ఇప్పటిదాకా మనమే అసైన్ చేస్తున్నాము. ఒక యూజర్ ఇన్పుట్ని రన్ టైంలో తీసుకొని, ఓకేనా? సో ఆ వాల్యూస్ని మనం ఎరేలోకి ఎట్లా స్టోర్ చేయాలనే దానికోసం ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అయితే దాన్ని ఒక చిన్న ఫంక్షన్స్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అంతకంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ dict4 అనే పేరుతో ఒక డిక్షనరీని మనం అసైన్ చేయడం జరుగుతుంది. ఇక డిక్షనరీ నేమ్ ఏంటంటే dict4. సో ఇప్పుడు మనం ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్లు ఏమేమి ఉంటాయి? కీ మరియు వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ నేను కే అనే ఒక పారామీటర్ని కీ గాను, వి అనే ఒక పారామీటర్ని వాల్యూ గాను తీసుకొని దాంట్లోకి అప్డేట్ అనే ఒక మెథడ్, అప్డేట్ అనే ఫంక్షన్ మనకు తెలుసు కదా, ఎరేలోకి డిక్షనరీలోకి కొత్తగా ఒక ఐటమ్ని యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే కనుక d1 ఈజ్ ఈక్వల్, నేను ఒక ఎరే తీసుకుంటే 1 అనేది కీ అయితే ఒక డిక్షనరీ తీసుకుంటే 1 అనేది కీ అయితే 10 అనేది వాల్యూ అయింది, 2 అనేది కీ అయితే 20 అనేది ఒక వాల్యూ అయింది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, d1 అనేది ఒక డిక్షనరీగా నేను తీసుకుంటే కనుక సో కీస్ కానీ వాల్యూస్ కానీ అంటే దీన్ని మనం ఏమంటున్నాము, ఐటమ్స్ అంటున్నాం. డైరెక్ట్గా వాల్యూస్ ఐటమ్స్ ఇక్కడ నేను అసైన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని కొత్తగా యాడ్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం, d1 ఆఫ్ కొత్తగా మీరు తీసుకోవాలనుకుంటే 3 ఈక్వల్ 30. ఇప్పుడు ఒకసారి d1లోకి చూస్తే కనుక కొత్తగా ఇంకొక ఐటెం వచ్చి చేరింది. ఇక్కడ 3 అనేది ఇక్కడ కీ అయింది, వేరాజ్ 30 అనే దానికి ఒక వాల్యూ. అయితే మీకు తెలుసు కదా, ఒకవేళ ఏమైనా డూప్లికేట్ కీ కనుక ఆల్రెడీ ఉంటే ఇక్కడ d1 ఆఫ్ 2 ఈక్వల్ 50 అంటే కనుక 2 అనే కీ ఉంది కాబట్టి ఈ 2 ఆఫ్ 20 ప్లేస్లో 2 ఆఫ్ 50 వచ్చి అక్కడ చేరింది. ఆల్రెడీ కనుక డూప్లికేట్ కీ ఉంటే దాని ప్లేస్లో కొత్త కీ వచ్చి చేరుతుంది. అయితే ఈ అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం ఇక్కడ దీన్ని చేయగలుగుతాం కదా. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ d1 డాట్ అప్డేట్ ఆఫ్, నేను ఇలా వచ్చేమో ట్రై చేస్తాను, 4,100 ఆర్ ఎల్స్ d1 డాట్ అప్డేట్. ఆల్రెడీ ఇది మనం ట్రై చేసాం ఇదివరలో. ఆఫ్ ఆ స్పెసిఫిక్ వాల్యూ అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఉదాహరణకు రైట్ 4 ఆర్ ఎల్స్ ఐ విల్ టేక్ దిస్ లైక్ దిస్ 3 డాట్ అప్డేట్ ఆఫ్ 100 key 3, yes, sorry.
ఆర్ ఎల్స్ మనం ఇదివరకు అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం చేంజెస్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. వన్ మూమెంట్. రైట్. ఎస్. అప్డేట్ మనం డిక్షనరీ డాట్ అప్డేట్ ఇచ్చి ఆ స్పెసిఫిక్ ఐటమ్ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్డేట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే వాల్యూని అక్కడ యాడ్ చేయడం ద్వారా అంటే ఎండ్ ఆఫ్ ద డిక్షనరీకి దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D1లో ఉన్నటువంటి 120 250 330 అయితే D1 డాట్ అప్డేట్ ఆఫ్ 4,100. సో అప్పుడు D1కి వచ్చేసేసి అది కొత్తగా వచ్చి యాడ్ అయింది ఐటమ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే రన్ టైంలో అంటే ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నప్పుడు ఇది కీ అయితే గనక అప్డేట్లు మనం ఏం చెప్తున్నాము 4 అనేది కీ అయింది, 100 అనేది వాల్యూ అయింది. ఈ ప్యాటర్న్ ఏదైతే ఇక్కడ ఉందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఎట్లాగూ ఇక్కడ కే అనేది కీ అయింది, వి అనేది వాల్యూ అయింది. అయితే ఇక్కడ మనం వాల్యూస్ని అక్కడ పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫంక్షన్ రన్ చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎస్ దీన్ని ఒకసారి మీకు ప్రక్కకి చూపించి నేను కోడ్ రన్ చేయడం జరుగుతుంది. రైట్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఫస్ట్ ఇక్కడ నా కీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన కీని నేను కేలోకి తీసుకుంటున్నాను. అది ఈ ఫంక్షన్ని యాడ్ ఐటమ్ అని ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కేలో ఉండే వాల్యూ కేలోకి, విలో ఉండే వాల్యూ విలోకి పోతుంది. ఆ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి అప్డేట్ ఫంక్షన్ ద్వారా కే అండ్ వి మెథడ్లో ఒక ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్షనరీ 4ని ఫస్ట్ నేను తీసుకుంటాను. కీ ఈజ్ 1, వాల్యూ ఈజ్ 10. అంటే ఇక్కడ ఏమవుతుంది అకార్డింగ్ టు దిస్ ఈ 1 అండ్ 10 అనేది ఇక్కడ 1 ఇక్కడ 10 అంటే ఫర్ కే అనేది 1 అయితే 10 అనేది వాల్యూ అవుతుంది. అంటే ఒక ఐటమ్ అక్కడికి వెళ్ళి అప్డేట్ అయ్యడం జరిగింది. అట్లాగే కీ అనేది 2, వాల్యూ అనేది 20, కీ అనేది 3, వాల్యూ అనేది 30, కీ అనేది 4, వాల్యూ అనేది 40, కీ అనేది 5, వాల్యూ అనేది 50. ఇక్కడ మనం ఒకసారి ఈ డిక్షనరీ 4ని కనుక మీరు రన్ చేసి చూస్తే దీంట్లో ఏమేమి ఉన్నదంటే మనం ఎంటర్ చేసినటువంటి కీ అండ్ వాల్యూ బేస్డ్లో మొత్తం ఈ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ వచ్చి చేరాయి. అంటే ఇంతవరకు మనం ఏం చేస్తున్నాము వాల్యూస్ ఎంటర్ చేసేది ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం రన్ టైం డిజైన్ టైంలో అసైన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రన్ టైంలో ఎట్లా అసైన్ చేయాలని దగ్గర ఇక్కడ చూడడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ విషయాన్ని కూడా మనం చూడాల్సిన ప్రయత్నం ఏంటంటే మనం ఇక్కడ కీ అండ్ వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం. మనకు తెలుసు కదా ఈ నెస్టెడ్ డిక్షనరీస్ కనుక మీరు తీసుకుంటే ఈ నెస్టెడ్ డిక్షనరీస్ అనేవి మీరు ఏకంగా ఆ వాల్యూని ఒక డిక్షనరీ కిందనే మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిక్షనరీ 5 అని ఇంకొక డిక్షనరీని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నేను కీని స్టూడెంట్ 1 గాను వాల్యూని ఎంటైర్ ఒక వాల్యూ ఇట్లా తీసుకుంటున్నా. ఎలాగూ సో రోల్ ఈక్వల్ 100, నేమ్ ఈక్వల్ రాజేష్, కోర్స్ సో అండ్ సో ఇదంతా కలిపి ఒక వాల్యూ అవుతుంది. క్లియర్ కదా?
ఇదంతా కలిపి ఒక వాల్యూ అవుతుంది. అంటే ఇది కీ. ఇక్కడ 1 వాల్యూ 10 అయితే ఇక్కడ కీ అనేది నేను ఇచ్చాను S1, వాల్యూ అనేది ఒక డిక్షనరీ నేను ఒక వాల్యూ కింద తీసుకుంటున్నా. అట్లాగే సారీ, డిక్షనరీ 5, సారీ, ఎస్, ఇక్కడ నేను ఒక 3 రికార్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ డిక్షనరీ 5 తీసుకుని దాన్ని అప్డేట్ అనే ఒక మెథడ్ ద్వారా నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కీ స్టూడెంట్ 1, వాల్యూ ఒక డిక్షనరీ, కీజ్ S2, వాల్యూ, అంటే నేను రన్ టైంలో నేను వాల్యూస్ అన్నిటిని కూడా ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? అట్లానే S3 అనేది కీ అయితే ఈ డిక్షనరీ అంతా కూడా ఒక వాల్యూ కింద నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు డిక్ట్ 5 అనే నేమ్తో నేను ఆల్రెడీ మొత్తం డేటా అంతని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికోసం మనం మాట్లాడుకుందాం. అంటే దీని ద్వారా నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇంతవరకు డిక్షనరీకి వాల్యూస్ని మనం డిజైన్ టైంలో ప్రోగ్రామ్ రాసేటప్పుడే అసైన్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా యూజర్ ఇన్పుట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం వాల్యూస్ ఎట్లా అసైన్ చేయాలనే దానికోసం ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఇంకా ఫంక్షన్స్ కోసం మాట్లాడుకోవాలి నెక్స్ట్ సెషన్లో. బట్ ఇక్కడ ఒక యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేసి కేవి అనే ఒక ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ నేను తీసుకోవడం ద్వారా, అంటే వీటిని పారామీటర్స్ని కూడా అంటాము. ఇక్కడ ఒక లూప్ తీసుకొని 3 టైమ్స్ నేను జనరేటెడ్గా లూప్, దాంట్లో కేలోకి కీని, విలోకి వాల్యూని తీసుకొని ఆ ఫంక్షన్ నేను కాల్ చేసేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ రూపంలో వాల్యూస్ ఇక్కడ నేను పాస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 1 తీసుకుంటే అది ఇక్కడ 1 వెళ్తుంది, ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ 10 వెళ్తుంది. ఇది 1, ఇది 10 అంటే ఫస్ట్ ఒక పేరు. అట్లాగే సెకండ్ టైం ఇంకొక పేరు, థర్డ్ టైం ఇంకొక పేరు ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇదే ఆపరేషన్ నేను వేరే ఒక మెథడ్ ద్వారా కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. రైట్. ఇక్కడ నేను EMPLYS ఎంప్లాయీస్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇందాక మనం అక్కడ ప్యాటర్న్ ఏం చేసాము, ఒక ఫంక్షన్ తీసుకొని అప్డేట్ అనే ఒక మెథడ్ ఇచ్చి కేవి కీ వాల్యూ పేరు రూపంలో మనం దాన్ని తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, 1 మూమెంట్, ఇక్కడ నేను ఎంప్లాయీస్ అనే నేమ్తో ఒక డిక్షనరీని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనం ఆ లూప్ని రిపీట్ చేస్తామో, ఫస్ట్ నేమ్ అనేది నేను ఒక కీగాను, శాలరీ అనేది ఒక వాల్యూగాను తీసుకొని ఆ నేమ్కి అంటే కీకి ఆ స్పెసిఫిక్ శాలరీ అనేటువంటి ఆ వాల్యూ నేను ఇక్కడ అసైన్ చేస్తాను. ఒకసారి మనం ట్రై చేద్దాం దీని అవుట్పుట్ ఏమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ సే ఇమ్రాన్, శాలరీ 50,000, నేమ్ భరత్, శాలరీ 60, నేమ్ మంజునాథ్, శాలరీ 70,000. సో ఒక ఈఎంపిఎల్వైఎస్ అంతేనా? యా, ఈఎంపిఎల్వైఎస్ అనే పేరుతో ఒక డిక్షనరీ క్రియేట్ చేసి అందులో మనం ఈ వాల్యూస్ని ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక దిస్ ఈజ్ ఇమ్రాన్ is a key, whereas 50,000 is a value. Bharat is a key, 60,000 is a value. Manjunath is a key, 70,000 is a value. దీన్ని ఎట్లా మనం ఇందాక మనం తీసుకున్న దానికి ఇక్కడ తేడా ఏంటి, అక్కడ మనం కేవీ పేర్ ప్యాటర్న్లో వాల్యూస్ని అక్కడ ఐటమ్ని అసైన్ చేస్తే ఇక్కడ సింప్లీ మనం ఏం చెప్తున్నాము, డిక్షనరీ ఆఫ్ దట్ కీ ఈక్వల్ వాల్యూ. మామూలుగా ఇది వరకు మనం తెలిసినట్టుగా ఇందాక చూసాం కదా, D1 ఐ థింక్ ఇందాక డిక్షనరీ నేమ్ ఏంటి ఇచ్చుకున్నాము,
ఇనిషియల్ స్టేజ్లో D1. D1 అనేది డిక్షనరీ అయితే ఇది 1 అనేది కీ అయింది, 20 అనేది వాల్యూ అయితే కొత్తగా నువ్వు యాడ్ చేసి ఎట్లా చెప్తున్నావు? ద సేమ్ వే ఇదే తీసుకున్నాం కదా ఇక్కడ మనం. డిక్షనరీ కీ ఈక్వల్ వాల్యూ, ఇక్కడ అదే మనం చెప్తున్నాం. D1 ఆఫ్ 2 అనేది కీ అయితే ఈక్వల్ 50 అనేది వాల్యూ. ఇప్పుడు D1 కనుక మీరు చూస్తే ఇట్లా మనం దాన్ని ఎలాగైతే యాడ్ చేసుకుంటున్నామో ఆ మాదిరిగానే ఒక్కొక్క ఐటెంని ఇందులో యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. అలాగే ఇప్పుడు ఇందాక మనం చేసిన ప్రోగ్రామ్ని ఇదే ప్యాటర్న్లో కనుక మనం చేస్తే స్టూడెంట్స్ సంబంధించిన డేటా ఇక్కడ నేను D6 డిక్షనరీ 6 అనే ఒక డిక్షనరీని తీసుకుంటున్నాను. ఇదే ప్యాటర్న్లో ఒక 3 key and value is nothing but a student అదే నేమ్ అండ్ సమ్ ఏదో గ్రూప్ ఆ ప్యాటర్న్ నేను తీసుకోవడం జరుగుతుంది. సో ద డిక్షనరీ నేమ్ కీ ఈక్వల్స్ వాల్యూ. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. కీ సేమ్ ఇమ్రాన్, వాల్యూ అదే శాలరీ అనుకున్నాం. కీ సే భరత్, శాలరీ. కీ మంజునాథ్, శాలరీ. సో ఇప్పుడు మనం ఈ డిక్షనరీ కనుక రీడ్ చేసి చూస్తే ఇందులో మనకున్న కీస్ ఏంటి? డిక్షనరీ 6 ఆఫ్ కీస్ ఏమేమి ఉన్నాయంటే ఇమ్రాన్, భరత్, మంజునాథ్ ఈ కీ అవుతున్నాయి. ఇవి వాల్యూస్ ఏంటని చూస్తే సో అండ్ సో. మొత్తంగా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? దీస్ ఆర్ ద ఐటమ్స్. ఇమ్రాన్ 6,000, భరత్ 50,000, మంజునాథ్ 65,000. అంటే మన యూజర్ ఇన్పుట్ రన్ టైంలో యూజర్ ఇన్పుట్ ఎట్లా తీసుకోవచ్చు అనే చెప్పే ప్రయత్నం యొక్క ప్రోగ్రామింగ్. సో ఇప్పటిదాకా మనం ఇదే మాదిరిగా లిస్ట్లో కానివ్వండి, టపుల్లో కానివ్వండి, మనం వాల్యూస్ని ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. నెక్స్ట్ మనం ఈ మర్జింగ్ ఆఫ్ ద డిక్షనరీస్ ఎట్లా మర్జ్ చేయాలి, మర్జ్ చేయడానికి వేరు మెథడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క మెథడ్ని ఇక్కడ మనం చెక్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, రైట్. వన్ మూమెంట్, ఐ విల్ షో హియర్ మెథడ్ బై మెథడ్. సో మీ కన్వీనియంట్ కోసం ఆల్రెడీ ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్స్ ముందుగానే రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కటి దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మర్జింగ్ ఆఫ్ డిక్షనరీస్ ఇంటూ సింగిల్ డిక్షనరీ అంటే వేరియస్ డిక్షనరీస్ని ఒక డిక్షనరీ కింద మనం మర్జ్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకుంటే కనుక D1 అనేది ఒక డిక్షనరీ. దాంట్లో మనకున్నటువంటి కీ అండ్ వాల్యూ టోటల్గా మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి. D2 అనేది ఒక డిక్షనరీ. దీంట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామంటే D2ని తీసుకొచ్చి D1లోకి నేను మర్జ్ చేస్తున్నా. మనకు తెలుసు కదా, అప్డేట్ అనే ఒక మెథడ్ ఉపయోగించి మనం ఒక డిక్షనరీలో ఉన్నటువంటి ఐటమ్స్ని వేరే డిక్షనరీలోకి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు అప్డేట్ అవ్వకముందు D1లో ఉన్నటువంటి వాల్యూ ఇది, ఐ మీన్ డేటా ఇది. బట్ అప్డేట్ అయిన తర్వాత ఇదంతా కలిపి D1లో ఉన్నటువంటిది, ఆ తర్వాత D2లో వచ్చి దీనికి వచ్చి యాడ్ అయింది అన్నట్టు. ఈ విధంగా మనం మర్జ్ చేసేటప్పుడు ఇది ఒక మెథడ్. ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటి మెథడే, యూజింగ్ ఆఫ్ అప్డేట్ మెథడ్. అట్లా కాకుండా మనం ఈ మర్జ్ ఆపరేటర్ యూజ్ చేసి జనరల్గా మనం క్యాలిక్యులేషన్స్లో అరిథమెటికల్ ఆపరేటర్స్లో పవర్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే అండి, సో ఒకసారి ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ D1 అనే ఒక డిక్షనరీలో 2 కీస్, ఐ మీన్ 2 ఐటమ్స్ తీసుకున్నాను.
1 is a key, 10 is a value, 2 is a key, 20 is a value. D2లో నేను 3, 30, 4, 40. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే D2లో ఉన్నదాన్ని D1లో ఉన్నదాన్ని D3లోకి నేను మర్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా? ఒకసారి దీన్ని మనం చూస్తే కనుక D1లో ఉన్న వాల్యూ, సారీ, D5, D6, D7. రైటా? సో D5లో ఉన్న వాల్యూ 1, 10, 2, 20. D6లో ఉన్నటువంటిది 3, 34, 40. ఇప్పుడు రెండింటిని మనం D7లో మర్జ్ చేసేటప్పుడు ఇది D5లో ఉన్నటువంటి డేటా, D6లో ఉన్న డేటా రెండూ కలిపి మీకు D7లోకి మర్జ్ అయినాయి. దీన్ని ఎట్లా మర్జ్ చేసామంటే యూజింగ్ దిస్ మర్జ్ ఆపరేటర్. క్లియర్ అండి? అయితే మీకు ప్రీవియస్ వెర్షన్స్లో మర్జ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి కూడా మనం ఈ మర్జింగ్ ఆఫ్ టూ డిక్షనరీస్ ఇంటూ సింగిల్ చేసేవాళ్ళం. బట్ అది ఇప్పుడున్నటువంటి ఈ వెర్షన్స్లో అది వర్క్ చేయకపోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాము. మనం D7 డాట్ మర్జ్ అనే మెథడ్ ఇక్కడ ఉందండి. సో క్లియర్ కాపీ ఫ్రమ్ కీస్, గెట్ కీస్, పాప్ ఐటమ్స్. ఇందులో మనకి మర్జ్ లేదు. ఉంటే కనుక ఏమని చెప్పాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే D8 ఈక్వల్ మర్జ్ ఆఫ్ D5, D6 అని చెప్పాల్సింది మామూలుగా. అయితే ఈ మెథడ్ కనుక వర్క్ చేస్తే చూద్దాము. సో ఇట్స్ నాట్ వర్కింగ్ హియర్. ఈ మర్జ్ అనే ఒక మెథడ్ ఇక్కడ వర్క్ చేయట్లేదు. అంటే ఇది ఒక మెథడ్ అక్కడ అయి ఉండేది. ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రెజెంట్ వర్షన్స్. ఓకే అండి. సో మర్జింగ్ ఆఫ్ డిక్షనరీస్ ఆల్రెడీ మనం అప్డేట్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఎలా చేయాలో చూసాము. అట్లాగే మర్జ్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా చేయాలో చూసాం. అలాగే ఇంకొక మెథడ్ చూద్దాము. ఇట్స్ నథింగ్ బట్ సారీ అన్ప్యాకింగ్ చూడడం జరిగింది. ఇప్పుడు ఇంకొక మెథడ్ కలెక్షన్ అనే ఒక మాడ్యూల్లో ఉన్నటువంటి చైన్ మ్యాప్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఎట్లా చేయాలో మనం చూద్దాం. అయితే ముందుగా దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దామండి. నేను ముందుగా D1, D2, D3 నేను డిలీట్ చేస్తున్నా. D1, D2, D3 డిక్షనరీస్ లేవు, నో ఇష్యూ. రైట్, ఇక్కడ మనం చూద్దాం. ఎస్, ఇక్కడ ఏం చేస్తున్నామంటే D1 అనే డిక్షనరీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవి, D2లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవి. రెండింటిని మనం ఏం చేస్తున్నామంటే D3లోకి తీసుకుంటున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ చైన్ మ్యాప్ మెథడ్. ఈ చైన్ మ్యాప్ మెథడ్ జస్ట్ లైక్ మర్జ్ అన్నట్టు. అంటే మర్జ్ ప్లేస్లో మనం చైన్ మ్యాప్ మెథడ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. కనుక మామూలుగా అయితే మర్జ్ ఆఫ్ D1, D2 అని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఇయర్ వెర్షన్స్లో చైన్ మ్యాప్ ఆఫ్ D1, D2. ఒక్కసారి వీటిని మనం రన్ చేసే ప్రయత్నం చేస్తే, సో D1లో ఉన్న డేటా ఇమ్రాన్ సో అండ్ సో, D2లో ఉన్న డేటా రాజేష్ అండ్ సో అండ్ సో. ఆ రెండింటిని మనం తీసుకొచ్చి D3లో మర్జ్ చేసేటప్పటికి ఇది ఇమ్రాన్లో ఉన్న డేటా ఇది అయింది. అట్లానే ఇక్కడి నుంచి ఇది D1లో ఉన్న డేటా అది అయింది. ఇదంతా కూడా D2లో ఉన్న డేటా ఇది ఇంట్లోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసేసి చైన్ మ్యాప్. ఓకేనండి, రైట్. అలాగే ఇంకొక మెథడ్ కూడా మనం ట్రై చేద్దాం. అది ఏమంటే ఇటర్ టూల్స్ మాడ్యూల్ ఉన్నటువంటి చైన్ అనే ఒక మెథడ్ ఉపయోగించి. సో దీనికి కూడా మనం ఇటర్ టూల్స్
మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని నేను డిలీట్ చేస్తున్నా. డిలీట్ D1, డిలీట్ D2, డిలీట్ D3. అట్ ప్రజెంట్ D1, D2, D3 ఉన్నాయంటే నథింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే D1లోకి మనం అసైన్ చేసే ఎలిమెంట్స్ ఇవి, అట్లానే D2లోకి అసైన్ చేసే ఎలిమెంట్స్ ఇవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే D3 ఈక్వల్ ఇటర్టూల్ మాడ్యూల్లో ఉన్నటువంటి చైన్ అనే ఒక మెథడ్ ఉపయోగించి D1లో ఉండే ఐటమ్స్ ఏంటేంటి, ఇవన్నీ కూడా. D2లో ఉండే ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఆ రెండింటిని కలిపి మనం D3లోకి మర్జ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. మర్జ్ చేసిన తర్వాత వాటిని ప్రింట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకే. సో D1లో ఉన్నటువంటి ఐటమ్స్, అట్లా కాకుండా కావాలని చూడొచ్చు D1 డాట్ ఐటమ్స్, ఓకేనా. అలాగే D2లో ఉన్నటువంటి ఐటమ్స్, ఈ రెండింటిని మనం D3లోకి మర్జ్ చేసేటప్పుడు ఆ రెండు కలిపి మీకు D3లోకి వస్తుంది. ఒక నిమిషం. సో D3లో మనం ఏం చేస్తున్నాం, రెండింటిని కలిపి మనం మర్జ్ చేస్తున్నాము. అది మనకు వచ్చినటువంటి డేటా ఇది మరియు ఇది. ఇది D1లో ఉన్నటువంటి డేటా, ఇది D2లో ఉన్నటువంటి డేటా. రెండింటిని మర్జ్ చేసి మనం D3లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి మర్జ్ చేసేదానికి. ఓకే అండి. ఇంకా డిక్షనరీ కాంప్రహెన్షన్స్ మనకి షార్ట్ అవుట్ చేసుకునే కోడింగ్ని మనం షార్ట్ చేసుకోవడానికి లిస్ట్ కాంప్రహెన్షన్స్ చూసినట్టుగానే డిక్షనరీ కాంప్రహెన్షన్స్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసి అంటే చూద్దాం. నేను వీటిని డిలీట్ చేస్తున్నా. వన్ మూమెంట్. del of D1, del of D2, of course del of D3. సో ఇక్కడ మనం D1 అనే ఒక డిక్షనరీలో ఉన్నటువంటి డేటా, D2లో ఉన్న డేటాని తీసుకుపోయి D3లోకి మనం పెట్టుకుంటున్నాం. ఎట్లాగూ కీ వాల్యూ ప్యాటర్న్ అంటే మనం ఈ D3లో అంటే D1లో ఉన్నటువంటి ఐటమ్స్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి అంటే దేంట్లోకి D1, D2 యొక్క ఐటమ్స్ని Dలోకి పెట్టుకొని ఫర్ లూప్ యూజ్ చేసి, అంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, D1, D2లో D1 వచ్చేసేసి ఈ KV మెథడ్లో మొత్తం వాల్యూస్ అన్ని కూడా Dలో తీసుకున్నాక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం యాడ్ చేయడం జరుగుతుంది D3లోకి. ఒకసారి మనం చూద్దాం. సో D1లో ఉన్నటువంటి వాల్యూస్, D2లో ఉన్నటువంటి డేటా, వెరాజ్ D3లోకి వస్తే రెండింటిని కూడా మర్జ్ అప్ చేసి ఇదంతా కలిపి D1లో ఉన్నటువంటిది, ఇదంతా కలిపి D2లో ఉన్నటువంటిది. ఇట్స్ నథింగ్ బట్ సింప్లీ మనం ఒక్కొక్క ఐటమ్ని మర్జ్ చేసినట్టుగా. ఓకే, నెక్స్ట్ కీస్ని మనం అండ్ వాల్యూస్ని ఒక్కొక్క దాన్ని మనం యాడ్ చేయడం ద్వారా ఇంచుమించుగా ఇందాక యూజ్ చేసిన ఫంక్షన్ లాగానే ఒక్కొక్క దాన్ని మనం యాడ్ చేయడం ద్వారా ఇందులోకి మనం మర్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ వీటిని నేను ముందుగా డిలీట్ చేస్తానండి. ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంటే, లేదంటే దాంట్లోకి యాడ్ అయ్యేటప్పుడు డూప్లికేట్ వాల్యూస్ అక్కడ రిప్లేస్ అయిపోతాయి కదా, అది మనకి అర్థం కాదు అవుతుందా లేదా. అందుకని వాటిని కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. సేమ్ వాల్యూస్ పెడుతున్నాం కాబట్టి అక్కడ డూప్లికేట్ వాల్యూస్ రిప్లేస్ చేయబడతాయి. రైట్, ఇక్కడ మనం
D1లో తీసుకున్నటువంటి డేటా, D2లో తీసుకున్నటువంటి డేటా. ఓకేనా? నెక్స్ట్ మనం మర్జ్ డిక్ట్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకున్నా, D1 D2 అనే పారామీటర్స్ తీసుకున్నా. అంటే ఏం లేదు, సింపుల్గా వాటిని నేను ఇక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ నేను పాస్ చేస్తాను అనమాట. ఓకే అండి, D1లో ఉన్నది D1లోకి, D2లో ఉన్నది D2లోకి నేను పాస్ చేస్తున్నాను. సో మనకి ఎలాగా మర్జ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి D3లోకి నేను అక్కడ మర్జ్ చేస్తాను. అంటే ఒక్కొక్క ఐటమ్ని, బికాస్ మనకు తెలుసు కదా, ఒక్కొక్క ఐటమ్ని మాత్రమే మనం ఒకేసారి, అంటే జనరల్గా మనం టైప్ చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అయితే డిజైన్ టైంలో అయితే మీరు ఎన్ని ఐటమ్స్ అన్ని కూడా కీ వాల్యూ ప్యాటర్న్లో మనం అక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇటరేట్ చేస్తున్నప్పుడు, అంటే లూపింగ్ త్రూ మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఐటమ్ని మనం పాస్ చేస్తున్నాము. D1 D2 కలిపి మనకి D3లోకి పాస్ చేస్తున్నాం. అది ఎట్లా పాస్ చేస్తున్నామంటే ఒక్కొక్క ఐటమ్ని తీసుకొని మనం D3లోకి పాస్ చేసే క్రమంలో మనం ఇక్కడ దానికి యాడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి కనుక మనం చూస్తే, సో D1లో ఉన్న ఐటమ్స్, D2లో ఉన్న ఐటమ్స్, ఇది D3లోకి ఎట్లా వచ్చి చేరాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని ఇక్కడ నేను రన్ చేస్తున్నా. సో D3 ఈక్వల్ సో ఆన్. సో రన్ చేస్తున్నప్పుడు D1 అక్కడ యాక్టివేట్ అయింది, D2 యాక్టివేట్ అయింది, ఆ రెండు కలిపి D3లోకి వచ్చి మర్జ్ అయినాయి. బట్ అంతకంటే ముందు ఏం జరుగుతుంది, లూపింగ్ ఇటరేషన్ ఇక్కడ జరగాలి కదా. సో కీ వాల్యూ రెండు వేరియబుల్స్ నేను D3 ఐటమ్స్లోకి తీసుకుంటున్నా. D3 ఐటమ్స్లో ఏమేమి ఉంటాయి మనకు తెలుసు కదా. D3 డాట్ ఐటమ్స్ అంటే అర్థం ఏంటి అంటే కీ వాల్యూ రెండు కూడా అక్కడ మనకి ఇది ఒక ఐటమ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇమ్రాన్ అనే వాల్యూ ఆటోమేటిక్గా కీలోకి, ఓకే అండి, 1 సెకండ్, రైట్. సో ఇమ్రాన్ అనే వాల్యూ కీలోకి, 15 అనే వాల్యూలోకి వచ్చి చేరుతుంది. సో దాన్ని వచ్చేసేసి D3కి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇమ్రాన్. సో అట్లానే D1 యొక్క కీ అది వాల్యూ. సో ఆ విధంగా మొత్తం కీ అండ్ వాల్యూ ప్యాటర్న్లో మొత్తం అంతా కూడా మీకు D3లోకి వచ్చి ఇక్కడ చేరుతుంది. అంటే అఫ్ కోర్స్ దీని ద్వారా మనం ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే పైథాన్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, ఒకే ఆపరేషన్ని, ఒకే రకమైనటువంటి ఆపరేషన్ని మీరు ఎన్ని రకాలుగైనా చేసి పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ 5-6 వేలో మనం మర్జ్ చేసే ప్రయత్నం చేసాం. మొదటిగా ఏం చేస్తున్నాం మనం, మొదటిగా మనం అప్డేట్ యూజ్ చేసి మర్జ్ చేసాము. అట్లానే మర్జ్ ఆపరేటర్ యూజ్ చేసి మర్జ్ చేసాము. అలానే అన్ప్యాకింగ్ చేయడం ద్వారా వీటిలోకి యాడ్ చేయడం జరిగింది. అలానే చైన్ మ్యాప్, జస్ట్ లైక్ మర్జ్ అనే ఒక మెథడ్ లాంటి చైన్ మ్యాప్ మెథడ్ యూజ్ చేసి మర్జ్ చేసాము. అలాగే ఎటర్ టూల్స్ నుంచి చైన్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి వాటి ఐటమ్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవడం జరిగింది. అట్లానే మనం డిక్షనరీ కాంప్రహెన్షన్స్ అంటే షార్ట్ ఫామ్లో మనం వేరియస్ స్టేట్మెంట్స్ని సింగిల్ వేలోని మనం అక్కడ తీసుకొని మర్జ్ చేయడం జరిగింది. అలాగే కామన్ కీస్ని యాడింగ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ కామన్ కీస్ని యాడ్ చేయడం ద్వారా తీసుకోవడం ఇక్కడ మనం ఫంక్షన్ ఉపయోగించి చేయడం జరిగింది. సో ఇవి మనకు సంబంధించినటువంటి డేటా కలెక్షన్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్, రైట్. బట్ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డేటా కలెక్షన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీస్, ఇవి మనం డేటాబేస్ మ్యానిపులేషన్స్ చేసేటప్పుడు, అంటే డేటా రికార్డ్స్ రూపంలో డేటాని స్టోర్ చేసేటప్పుడు కానివ్వండి, స్టోర్ అయిన డేటాలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, డేటా ఎక్స్ట్రాక్షన్స్ అంటున్నాం కదా, ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇవి చాలా రకాలుగా మనకి ఉపయోగపడతాయని, రైట్. ఎస్. నెక్స్ట్ మనకి అంతే ఇంపార్టెంట్ ఉన్నట్టు ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఫంక్షన్స్. యాక్చువల్లీ ఈ ఫంక్షన్స్ అనేవి ఇందాక మనం ప్రోగ్రాంలో కూడా ఫంక్షన్స్ మనం చూసాం, బట్ ఇంతవరకు ఫంక్షన్స్ కోసం మనం డిస్కస్ చేయలేదు. కాబట్టి ఇక నుంచి మనం ఇవాళ క్లాస్ నుంచి మనం
ఫంక్షన్స్ కోసం. అంటే అసలు ఎగ్జాక్ట్గా ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం యూజ్ చేసే ఫంక్షన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా స్టాండర్డ్ ఫంక్షన్స్. అంటే ఎప్పుడైతే మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫంక్షన్స్ అన్ని కూడా, ఫంక్షన్స్ అంటే లైక్ మెథడ్స్. మనం చూసాం కదా, యాడ్, పాప్, అప్డేట్, ఓకేనా, అట్లాగే కాపీ, రిమూవ్, ఇవన్నీ కూడా ఫంక్షన్సే. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆ ప్రాపర్ మాడ్యూల్ ద్వారా ఇన్స్టాల్ కాబడినటువంటి ఫంక్షన్స్. బట్ ఇవాళ నుంచి మనము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, మన అవసరం మేరకు ఫంక్షన్స్ ఏ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ డిఫైన్ చేసేటప్పుడు అక్కడ మనం దాని యొక్క సింటాక్స్ ఎట్లా మనం ఫాలో అవ్వాలి, అందులో పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి. సో ఒక ఫంక్షన్ నుంచి ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా పాస్ చేయాలా, రిసీవింగ్ ఆఫ్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి, అట్లాగే నంబర్ ఆఫ్ పారామీటర్స్, నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, అలాగే కొన్ని స్పెషల్ కీవర్డ్స్ కూడా మనం చూడబోతాము. స్పెషల్ కీవర్డ్స్ లైక్ ఏఆర్జిఎస్ అనే ఒక కీవర్డ్ ఉపయోగించి మల్టిపుల్ వాల్యూస్ ఎట్లా పాస్ చేయాలి, అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉపయోగించి ఆర్బిట్రేషన్ ఎట్లా చేయాలి, ఓకే అండి. అట్లానే ఏ విధంగా పాస్ ఆన్ చేయాలి లూపింగ్ ద్వారా, అట్లాగే పాస్ యొక్క కీవర్డ్ పర్పస్ ఏంటి, రికర్షన్స్ ఎట్లా మనం చేస్తాం, ఇటరేషన్స్, అట్లాగే ఇతరత్ర లాంబ్డా కీవర్డ్ యొక్క ఆపరేషన్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఎట్లాగా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడితో మనం క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాము. గుడ్ నైట్.